ముష్టివాడి కన్నా హీనంగా పలకరించావు. ముష్టివాడి కన్నా కాస్త మంచి చెడు ఉంటుంది, నీలాంటి వాడికి మాత్రం అవేమి ఉండవు. ఇంతకీ ఎందుకు వచ్చావు? ఏమీ లేదన్నా, ఈ ప్రాంతంలో పెత్తనం ఇన్ని రోజులు సాగించావు. నువ్వు గద్దె దిగితే అన్న సిద్ధప్ప కూర్చుంటాడు. లేకపోతే నేను పెద్దన్నంత మంచివాడిని కాదన్నా. దిగితే మంచిది, దిగకపోతే దించేస్తా. పిల్లగాడివి పెద్ద పెద్ద ప్రాణాపణలు చేస్తున్నావు, అర్థం లేకుండా చచ్చిపోతావు. పిల్లగాడివి వెళ్ళి కర్రా పిల్లతో ఆడుకో. అతిగా లాగి నన్ను రెచ్చగొట్టావంటే రక్తం కక్కుకొని చేస్తావు. జయసింహానే నాలో ఉన్న జయాన్ని చూడు, సింహాన్ని చూడాలనుకోకు, చచ్చిపోతావు. సౌండ్ చేశారు, సౌండ్ పగిలేదనుకో కొడతా. గద్దె కావాలా? ఆ కుర్చీలో కూర్చోడం కాదురా, దాని తాకాలని చూసినా తలకాయలు లేచిపోతాయి. వెళ్ళి మీ అన్నతో చెప్పు, మనిషిగా మారి పద్ధతిగా ఉంటే 10 మందిలో ప్లేస్ ఉంటుంది. కాదు కూడదు అంటే ఎగరేసి పంపిస్తా. అన్నా కదని అడిగాను, నా ఆలోచన ఎలా ఉంటుందో చూపిస్తా. అడుగున అడ్డుపడితే నీ మంచితనాన్ని మట్టిలో కలిపేస్తాను. అడుగడుగునా కాదు, అరక్షణం నువ్వు ఇక్కడున్నావంటే ఆ కక్కపీఠానికి బలిస్తాను. అది ఆలోచనలు మానే మనిషిగా మారితే 10 కాలాలు పచ్చగా ఉంటావు. నేను పచ్చగా ఉంటాను, నిన్ను పతనం చేస్తానో చూడు. నీలా రంకెలు వేసిన వాళ్ళంతా ఈ రోజు 4 గోడల మధ్య చుట్టుపచ్చలో చెప్పుకూడు తింటూ బతుకుతున్నారు. నీకు కూడా సరదాగుంటా చెప్పు, పంపిస్తా అత్తగారింటికి. ఏదైనా నేను ఆలోచించనంత వరకే. నేను కానీ ఆలోచిస్తే నువ్వు నీ అన్నయ్య పొలిమేరవతల పొలికేకలు పెడుతూ బతికేవారు. చూడు, నువ్వు చేసిన ఘనకార్యానికి నిన్ను ఇప్పుడే ఇక్కడే నిలువున పాతి పెట్టేవాడిని. కానీ నీ టైం బాగుందిరా, నా భార్య అడ్డొచ్చింది కాబట్టి నువ్వు బ్రతికిపోయావు. అంటే మళ్ళీ విషయం వచ్చిందా? వచ్చింది. ఎక్కడైనా మనిషిగా మారి మళ్ళీకి న్యాయం చేయి, లేదా భగవంతుడా ఈ మానవ జన్మ ఎత్తేలా ఎందుకు చేశావయ్యాదలా పిస్తా.